బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు మహాలిక్స్ న్యూస్ లో కొత్తవలస మండలంలో భారీ చోరీ జరిగింది. మంగళంపాలెం శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపతి జగదీష్ బాబు ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు సమాచారం. ఈ చోరీలో దొంగలు బంగారపు రాజరాజేశ్వరి విగ్రహంతో సహా 90 తులాలు పైగా బంగారంను మరియు సుమారు 5 లక్షల నగదును అపహరించినట్లు సమాచారం. దొండగులు గ్రామానికి చెందిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపతి జగదీష్ కుమార్ ఇంట్లో మంగళవారం రాత్రి ఈ చోరీ జరగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దొంగలు ఇంటిని సుదీర్ఘకాలంగా పరిశీలించి మాటు వేసి దొంగతనానికి పాల్పడ్డారా లేక బాగా తెలిసిన వారెవరైనా ఈ అగత్యానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులు ముందుగా ట్రస్ట్లో పనిచేసి మానేసిన పాత ఉద్యోగస్తులను, పాత పనివాళ్ళతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, బాధితుడి దగ్గర బంధువుల ఫోన్ నెంబర్లతో ఆధారంగా విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ దర్యాప్తులో ఎస్కోట సిఐ, నక్వర్కోట ఎస్ఐ, ఎల్కోట ఎస్ఐలతో దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని స్పష్టం చేశారు.